నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రకృతి ఇచ్చే గుర్తులు ఎప్పుడైనా సరే గమ్మత్తుగానే ఉంటాయి. ఈసారి ఊర్లల్లా అడవులల్లో నేరేడు వన్లు విరగగాసి రాలిపోతున్నాయట. సిటీలోనైతే ఏడ చూసినా నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. వీటిని తినేటోళ్లకు సంబురంగానే ఉంటుంది కానీ ఆ ప్రకృతిని చూసే వాళ్ళకు మాత్రం ఇదో పెద్ద తిప్పలు తెచ్చే ముచ్చట లెక్కనే కనిపిస్తుందట. మన పెద్దలు చెప్పిన ముచ్చట్లు ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న ఎలినినో తిప్పలకు ఏదో లింక్ ఉందంటున్నారు. నేరేడు వన్లు ఇంతగనం గాస్తే కరువు వస్తుందా? అసలు ముచ్చటేందో చూద్దాం. ఈ ఎండాకాలంలో ఎటు చూసినా నేరేడు వన్ల రాసులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. చెట్లకు కొమ్మలు విరిగిపోయేటంతగా కాసి పండ్లు రాలిపోతున్నాయట. ఇదంతా చూసి జనం ఖుష్ అవుతున్నారు గాని వాతావరణం తెలిసినోళ్ళు మాత్రం లోపల గడగడా వణుకుతున్నారు. ఎందుకంటే స్పెసిఫిక్ మహాసముద్రంలో వేడి విపరీతంగా పెరుగుతుందంట కదా. దీంతో ప్రపంచంలో వానలు పడకుండా ఎలినినో తిప్పలు వస్తాయని వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పింది. దీనివల్ల తెలంగాణలో వానలు పడకుండా కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ ఎలినినో ముచ్చటకు ఇప్పుడు నేరేడు చెట్లు ఇంతగా కాయలు కాయడానికి నడమ చాలా పెద్ద సంబంధమే ఉందని సోషల్ మీడియాలో అంతా మాట్లాడుకుంటుండ్రు. ఇది ముమ్మాటికి ప్రకృతి మనకు ముందే ఇస్తున్న హెచ్చరిక అని చెబుతుండ్రు. సైన్స్ భాషలో చెప్పాలంటే నేరేడు చెట్ల గిసొంటి తీరుని మాస్టరింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అని పిలుస్తారు. మనుషుల కంటే ముందే చెట్లు వాతావరణంలో వచ్చే మార్పులు ముందే పసిగడతాయట. రాబోయే రోజులలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, వానలు అసలు పడవని నేరేడు చెట్టు వేర్లు ముందే పసిగడతాయి. అందుకే చెట్లు తాము బతకడం కష్టమని తెలుసుకొని కొత్త చిగుర్లు పెట్టడం ఆపేస్తుందట. అయితే తన వంశాన్ని కాపాడుకోవడానికి ఉన్న శక్తినంతా పెట్టి ఎక్కువ పండ్లను ఇస్తుందట. దీన్నే సూసైడ్ ఫ్రూటింగ్ లేదా బంపర్ క్రాప్ అని చెబుతుండ్రు. రాబోయే కరువు నుంచి తన విత్తనాలను కాపాడుకోవడానికి చెట్టు చేసే ఆఖరి పోరాటం అంటుండ్రు. ఇదంతా వినటానికి గమ్మత్తుగా ఉన్న ప్రకృతి తనను తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమని సైన్స్ చెబుతుంది. మన తాతలు అవ్వలు ఎప్పుడో చెప్పిన ముచ్చట ఇప్పుడు నిజమైతుంది. నేరేడు చెట్టు గిట్లా విరగగాస్తే ఆ ఏడాది కరువు వస్తదని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. వాళ్ళ అనుభవాల నుంచి చెప్పిన ముచ్చటనే ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా నిజమని ఒప్పుకుంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే రిజర్వాయర్లలో నీళ్లు ఇంకిపోయినాయి. బయట నుంచి నీళ్లు రాకట అస్సలు లేదు. హైదరాబాద్లో చూస్తే భూగర్భ జలాలు దారుణంగా పడిపోయినాయి. ట్యాంకర్ల బుకింగ్లు పోయిన ఏడాది కంటే 2-3 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు చూపిస్తున్నాయి. సాగునీరు ఎక్కువ కావాల్సిన పంటలు వేస్తే రైతులు నష్టపోతారని సర్కారు చెబుతుంది. వానాకాలంలో తక్కువ నీరుతోని పండే పంటల్నే వేసుకోవాలని అధికారులు ఆల్రెడీ ప్రచారం చేస్తుండ్రు. ఈ పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజులలో తిప్పలు తప్పవని జనాలు ఆలోచనలో పడ్డరు. ప్రకృతి పంపుతున్న గిసొంటి సంకేతాలను, వార్తలను చూసి వదిలేయకుండా జనం జాగ్రత్త పడాలి. నీటి వినియోగంలా చాలా పొదుపుగా వాడడం, భూగర్భ జలాలను అదుపుగా వాడుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించి రైతులు కూడా తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకుంటేనే మేలు జరుగుతుంది. నేరేడు వండు తీపి ఎంజాయ్ చేసుకుంటేనే దాని వెనుక ఉన్న ప్రకృతి మాత వార్నింగ్ని కూడా అందరూ సీరియస్గా తీసుకోవాలి. సగం నిజాలు తెలుసుకొని ఆగం కాకుండా వాస్తవాలను గ్రహించాలి. వాతావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలి. ఎలినినో వల్ల వచ్చే కరువు పరిస్థితులను తట్టుకోవడానికి ఇప్పటి నుంచే అందరూ సిద్ధం కావాలి. ప్రకృతి ఇచ్చే సిగ్నల్లను గమనించుకొని సీరియస్గా నడుచుకుంటేనే ముందటికి మంచిది.